మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, హైయర్ స్టడీస్ అనగానే మన స్టూడెంట్స్ గుర్తొచ్చేది ఫస్ట్ ఫారిన్ కంట్రీస్. అందులో ఫస్ట్ ప్లేస్ అమెరికా, తర్వాత కెనడా. బట్ ఇప్పుడు కెనడాలో స్టూడెంట్ వీసాలో కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. ఎందుకు చేంజెస్ చేస్తున్నారు? అసలు ఏంటి సార్ ఆ చేంజెస్ ఏంటి? ఒక్కటి మీరు నోటీస్ చేసినట్టయితే 2024లో దే హ్యావ్ బాట్ డౌన్ ది నంబర్స్. ఇంతకు ముందున్న కోట దాదాపు 4,30,000 చిలుకు ఉండేదాన్ని 3,60,000 చిలుకు తగ్గించారు. తగ్గించడం అయితే తగ్గించారు. దే హ్యావ్ రిడ్యూస్ ది ప్రాసెసింగ్. మధ్యలో టెంపరీగా స్పీడ్ కూడా తగ్గించారు అండ్ ప్రాసెసింగ్ టైం కండిషన్స్ కూడా పెంచారు. తర్వాత స్టూడెంట్స్ ఫీజు, అదే కాకుండా వాళ్ళు చూపించాల్సిన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా చూపించాల్సింది పెంచారు. దాదాపు కెనేడియన్ డాలర్లు 20,000 పైన ప్రూఫ్ చూపించాల్సిందిగా అడుగుతున్నారు. ఇంతకుముందు సగమే ఉండేది. ఆ లిమిట్ పెంచారు. ఇలా వాళ్ళు పెడుతున్న కండిషన్ల ప్రకారంగా చూస్తే నిజంగానే వాళ్ళు దే ఆర్ డిసలవింగ్ ఇండియన్ స్టూడెంట్స్ టు ఎంటర్ దేర్ ల్యాండ్ అనే చెప్పచ్చు. ఎందుకు సార్ చేంజెస్ ఎందుకు అంటారు? అసలు ఎందుకు మార్పులు తెచ్చారు అని అంటే, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, మన ప్రెసిడెంట్ జస్టిన్ చెప్పడమే కానీ మ్యాక్స్ మిల్లర్ మినిస్టర్ చెప్పడమే కానీ మనం చూసినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 కారణాలు చెప్తున్నారు. ఒకటేమంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పెరగడం చేత వాళ్ళకు హౌసింగ్ ఫెసిలిటీస్ మీద చాలా స్ట్రెయిన్ అవుతోంది. దాదాపు 7-8% ఇంటద్దెలు పెరిగాయి. హౌసింగ్ హెస్ బికమ్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ అన్నది ఒక రీజన్గా చూపిస్తున్నారు. రెండవ రీజన్ మనం చూసినట్టయితే వాళ్ళు పెట్టే పబ్లిక్ సర్వీసెస్, ప్రొవైడ్ చేసే పబ్లిక్ ఫెసిలిటీస్ లైక్ హెల్త్ అండ్ అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి చాలా బర్డెన్సమ్గా తయారవుతూ ఉన్నాయి. సో వాళ్ళ దేశ ప్రజానికానికి న్యాయం చేయలేకపోతున్నాము అనేది ఇంకొక రీజన్గా చూపిస్తున్నారు. ఆపోజిషన్ పార్టీస్ అయితే కాదు, రీజన్స్ ఆర్ నాట్ క్లియర్ అని అన్నప్పటికీ కూడా పదవిలో ఉన్న ప్రభుత్వం మాట చెబుతోంది అయితే హౌసింగ్ రెంట్ల గురించినో, హెల్త్ వ్యవస్థ గురించేనో, మిగతా ఇతర ఇలాంటి విషయాల వల్ల దేశానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అని వాళ్ళు స్పెసిఫిక్గా ఈ రీజన్సే చూపిస్తున్నారు. సార్, ఈ టైంలో మన ఇండియన్స్కి మరి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయంటే? అమ్మ, ఇప్పుడు ఇంతకుముందు ఏమయ్యేది అని అంటే అప్లై చేసేస్తే 20 రోజుల్లో వీసా వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దాదాపు 8 వారాలు 10 వారాల దాకా టైం తీసుకుంటుంది. అంటే ఎందుకంటే ఇంతకుముందు చాలా ఈజీగా ఇదైపోయేది. ఎస్పెషలీ దే హ్యాడ్ స్టూడెంట్ స్ట్రీమ్. ఓకే, ఆ స్ట్రీమ్ ఇప్పుడు తీసేశారు, రెగ్యులర్ స్ట్రీమ్లోకి వచ్చి. ఇంతకుముందు స్టూడెంట్ వీసాల కోసం అనేది అయితే స్పెసిఫిక్ స్ట్రీమ్ ఉండిందో దాంట్లో అయితే 20 రోజుల్లో ప్రాసెస్ అయిపోయి పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాసెస్ తీసేశారు. ఆ ప్రాసెస్ తీసేయడం చేత రెగ్యులర్ వీసా స్ట్రీమ్లోకి వచ్చారు. రెగ్యులర్ వీసా స్ట్రీమ్లోకి వచ్చేసరికి టైం పెరిగింది. దీనివల్ల వస్తుందా రాదా, ఎంతవరకు అనే అపోహలు పెరిగాయి. కొంత అపనమ్మకం అనేది. ఇంతకుముందు కెనడాకి అయితే వచ్చేస్తుంది, కెనడాకి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యం ఏదైతే ఉందో అది సన్నగిలిందనే చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ సార్ ఇతర దేశాల విద్యార్థులపై ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? మిగతా దేశాలు కూడా భారతదేశంలాగా మిగతా దాదాపు 14 కంట్రీల నుంచి జనాలు కెనడాకి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దే ఎక్స్పీరియన్స్ ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ మన వాళ్ళు ఏంటంటే, ఒకటి కెనడాకి వెళ్ళడం, రెండవది
త్రూ కెనడా అమెరికాకి వెళ్ళడం అన్న ప్లాన్స్ కూడా ఉంటాయి. ఎస్ ఒకటి కెనడాలో సెటిల్ అవ్వడానికి ఒక ప్లాన్ అయితే, రెండవది వయా మీడియా లాగా కూడా యూస్ చేసుకుంటారు. కాబట్టి దిస్ ఈజ్ మెయిన్లీ ఇట్స్ సీరియస్ ఇంపాక్ట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్పచ్చు. కెనడా గవర్నమెంట్ది అసలు హేతుబద్ధత ఏముంటుంది సార్ అసలు? అంటే అమ్మ, ఇప్పుడు వాళ్ళ భయం వాళ్ళకి. ఇంతకుముందు మనని మనం ఇంతకుముందు అలౌ చేసేప్పుడు ఏం చేశారు వాళ్ళు, స్టూడెంట్స్ కెన్ కమ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ దే క్యాన్ వర్క్ అండ్ దే వర్ వర్క్ పర్మిట్స్ ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. తర్వాత మన ఏమంటారు, స్పౌసెస్ కెన్ గో దేర్, స్టూడెంట్ స్పౌసెస్ కెన్ గో దేర్, దే కెన్ గెట్ ఎంప్లాయిడ్ అండ్ దే కెన్ వర్క్ అన్న పర్మిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి ఏమవుతుంది, నాట్ జస్ట్ ద స్టూడెంట్స్ అలోన్, స్టూడెంట్స్, దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడి ఆర్ ల్యాండింగ్ అప్ దేర్. అవునా? దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు అని అంటే, పీజీ కోర్సులు ఏవైతే ఉన్నాయో, నేను ఇంతకుముందు లాస్ట్ టైం మనం యూఎస్ గురించి మాట్లాడినప్పుడు కూడా సరి అయిన కోర్సులు, సరి అయిన కరికులం అప్రూవ్ అయ్యి ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్రూవ్డ్ కోర్సెస్లో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ అనేది ఇస్తున్నారు. ఏ యూనివర్సిటీ పడితే, ఏ కరికులం ఉన్న కోర్సెస్లో వాటికి అలౌ చేయట్లేదు. రెండవది ఏమంటున్నారు అని అంటే, ఈ స్పౌసెస్కి ఏదైతే ఎంప్లాయ్మెంట్ పర్మిషన్ ఇంతకుముందు ఇచ్చారో అది ఇవ్వట్లేదు. ఇది ఇవ్వడం చేయకపోతే ఏమవుతుంది, ఎర్లియర్ మేబీ ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ గోస్, ఇఫ్ వన్ ఈజ్ స్టడీయింగ్, వన్ ఈజ్ ఎర్నింగ్, దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ కంఫర్ట్. ఇప్పుడు ఆ కంఫర్ట్ ఉండే అవకాశాలు లేదు కాబట్టి చాలా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ పడే ఇది ఉంది. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అని అంటే, ఒకటి వాళ్ళ హెల్త్ సిస్టమ్ మీద చాలా ఖర్చులు పెరుగుతున్నాయి, స్ట్రెస్ అవుతోంది అనేది ఒకటి. రెండవది వాళ్ళ హౌసింగ్ ఈజ్ ఆల్సో బికమింగ్ అండ్ అదర్ ఛాలెంజ్. ఇలా కాకుండా మనం ఇంకోటి చూసినట్టయితే, ఈ ఎల్లీగల్ ఇమిగ్రేషన్ టు యుఎస్ అన్న విషయంలో బైడెన్ గారు పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ కానివ్వండి, తర్వాత బైడెన్కి జస్టిన్కి జరిగిన మీటింగ్సే కానివ్వండి, వాళ్ళకైనా డిస్కషన్సే కానివ్వండి, దెర్ కుడ్ బి పాసిబుల్ కండిషన్స్ agreed and policies agreed between both the governments, to control this. ఆ పద్ధతి ప్రకారంగా కూడా కొంత టైటన్ చేస్తున్నారా అని అంటే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. బికాజ్ బైడెన్ ఆల్సో సెడ్ వీ విల్ ట్రై టు స్ట్రీమ్ లైన్ ఎంట్రీ ఫ్రమ్ ఆల్, మెక్సికో నుంచి కానివ్వండి, వేరే దుబాయ్ వైపు నుంచి కానివ్వండి, కెనడా వైపు నుంచి కానివ్వండి, వస్తున్న వాళ్ళని కంట్రోల్ చేస్తాము అనేదైతే అన్నాడు. ఆ కండిషన్లో కూడా జస్టిన్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించిందా అని అంటే అవుననే చెప్పచ్చు. అంటే సార్ ఇప్పుడు ఇదంతా కూడా కెనడా ఫినాన్షియల్ వ్యవస్థపై కూడా ఏమన్నా ఉంటుందంటారు ప్రభావం? ఇప్పుడు మీరు చూసినట్టయితే వాళ్ళకి దాదాపు 20 బిలియన్ల కెనడియన్ డాలర్ల ఆదాయం వస్తుంది ఫ్రమ్ ద ఫారిన్ స్టూడెంట్స్. మరి మీరు ఫారిన్ స్టూడెంట్స్ని తగ్గించేస్తే ఈ డబ్బులన్నీ ఎలా? అవునా? తర్వాత ఇంతమంది సెటిలర్స్ వెళ్ళిన తర్వాత వేరియస్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ వస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ యాజ్ ఎంప్లాయీస్, ఇండియన్. సో లేబర్ మార్కెట్ మీద దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎకానమీ నెగిటివ్గానే దెబ్బతింటుంది, దీనివల్ల పాజిటివ్గా లేదు అనే డిస్కషన్స్ ఉన్నాయి. ఇంకా ఎందుకంటే స్టూడెంట్స్ నంబర్ తగ్గించేశారు, ఎంట్రీ కంట్రోల్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ గెటింగ్ దేర్ ఫీ అండ్ ఆల్ దట్ రెవెన్యూ ఇస్ కట్ డౌన్. సో దట్ కైండ్ ఆఫ్ ఎకానమీ ఈజ్ ఇంపాక్టెడ్. ఇది కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లలందరూ వేరియస్ కంపెనీస్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, వేరియస్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు అదంతా లేబర్ మార్కెట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దట్. వేరియస్ ఇండస్ట్రీస్, ఒక ఇండస్ట్రీ అని కాదు, బట్ లేబర్ ఇంపాక్ట్ అయితే వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంపాక్ట్స్ అయ్యి ఇలా టోటల్గా ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందనే నమ్ముతున్నారు. అవే దాని మీద డిస్కషన్స్
అవుతూ ఉన్నాయి. అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్ గా అంతర్జాతీయ విద్యార్థులు ఉంటారు కదా, రావడానికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటారా? నో అమ్మ, వీళ్ళకి వెళ్ళడానికి ఏమి ఇబ్బందులు లేవు. నేనేమంటున్నానంటే పర్సంటేజ్ కొంత తగ్గించారు కాబట్టి వెయిట్ టైం పెరుగుతుంది. ఆ తర్వాత సెలెక్టెడ్ గుడ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ మనం చూసుకోవాలి. స్టూడెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే దే హ్యావ్ టు ప్రిఫర్ do a good educational institution when they are selecting. The second thing, they should have their complete documentation in place. Third thing, they should be mentally prepared for the wait times for the travel. They should not be jump for the decisions the way earlier. ఇంతకు ముందు అవుతున్నట్టుగా 3 వారాల్లో అయిపోయే అవకాశాలు లేవు. టైం కొంత పడుతుంది. అయినప్పటికీ కూడా చెప్పాను కదా, నేను 4 లక్షల చిల్లర నుంచి 3 లక్షల చిల్లరకి తగ్గించారు కాబట్టి ప్రాబబిలిటీ కొంత తగ్గుతుంది, కానీ పూర్తిగా మూసివేసినంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అయితే ఏం కాదు. స్టిల్ కెనడా సీమ్స్ టు బీ అన్ ఆప్షన్. కానీ దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ కెనడా, పీపుల్ మే స్టార్ట్ లుకింగ్ ఎట్ అదర్ యూరోపియన్ కంట్రీస్. జర్మనీకి వెళ్ళడానికి ట్రై చేయడము, మిగతా యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్ప్లోర్ చేయడము, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎక్స్ప్లోర్ చేయడము అనేది ఖచ్చితంగా పెరుగుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ అమెరికా, సెకండ్ కెనడా. ఇప్పుడు కెనడాలో కూడా వచ్చింది కాబట్టి చేంజెస్. నెక్స్ట్ మిగతా కంట్రీస్కి అవకాశాలు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా వెళ్తున్నారు, వెళ్ళట్లేదని కాదు, కానీ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.